ప్రణవానంద భారతీ స్వామి. ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు పెడుతున్నాము అంటే, అసలు హూ ఆర్ యూ, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని మీకు తెలుసు. మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుని వారసులు, అంటే సూర్యవంశపు రాజులు, వడియరాజులు. మరి అటువంటి సూర్యవంశపు రాజులు ధర్మం పట్ల చాలా పాజిటివ్ నేచర్తో ఉంటారు. ధర్మం అంటే కృష్ణ భగవానుడు ఒకసారి చెప్తాడు భగవద్గీతలో, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయు ప్రపంచతే అనేటటువంటి శ్లోకంలో, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, పరాయి ధర్మం మహాభయంకరంగా ఉంటుంది, పరాయి ధర్మానికి వెళ్ళకు. నీ యొక్క హైందవ ధర్మం అనేది ఏదైతే ఉన్నదో, హైందవ ధర్మపు మూలాలు నీ వద్దనే ఉన్నాయన్న విషయం నువ్వు మర్చిపోకు. ఎందుకంటే నువ్వు ఆ శ్రీరామచంద్రుడిని వారసుడు. ఆ శ్రీరామచంద్రుడు ప్రజలందరినీ కూడా ఎట్లా తన కన్న బిడ్డల వల్లే పరిపాలించారో, ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యవంశపు రాజులు అందరూ కూడా తమ తమ ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించారు. మీరు ఆ వారసత్వానికి చెందినటువంటి వారు మీరందరూ కూడా. కనుక మీ ధర్మం మీద గౌరవంతో, మీ ధర్మం మీద పూజ్యభావంతో, మీ హైందవ ధర్మం మీద అత్యంత విశ్వసనీయమైనటువంటి భక్తి కలిగి మరి మీరందరూ కూడా చరించాలి. పరమశివుడి ఉద్దేశం కూడా అదే. పరమశివుడు సాక్షాత్తు జగదాంబ యొక్క అమ్మవారు కూడా దీనినే, ఈ విధానాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎవరైతే తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో, అంటే క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయు ప్రపంచతే అంటే ఎదురుగా ఉన్నవారు ఎవరు, పక్కనే ఉన్నవారు ఎవరు అని ఆలోచించకుండా, ఏదైతే ఈ యొక్క ధర్మం, ఏదైతే నీ ధర్మం నీకు చెబుతుందో దానినే పాటించు అని అర్థం. కనుక మీరు స్వీకరించినటువంటి, మీరు ఉన్నటువంటి, మీరేదో కొత్తగా ఈ ధర్మంలోకి రాలేదు, మీ పూర్వీకులు, మీ వంశస్థులందరూ కూడా చక్కటి యొక్క పరమ పవిత్రమైనటువంటి సనాతన భారతదేశంలో, ఈ సనాతన హైందవ ధర్మంలోనే నిలిచి హైందవ ధర్మం కోసం ఎంతో పాటుపడుతూ ఉన్నారు. వారందరూ కూడా తమ తమ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు. మీరు కూడా మీ యొక్క బిడ్డలను, మీ సహచరులను కూడా అట్లానే ఆశీర్వాద దృష్టితోనే చూడండి. మీరెవరూ కూడా ఈ యొక్క పవిత్రమైన హైందవ ధర్మాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే మహాజీవనదిని వదిలిపెట్టి మురికాల దగ్గరికి ఎవరండి వెళ్తారు? మురికాలనే మనం వాడుకోవడానికి మాత్రమే, అంతే. కానీ పరమ పవిత్రమైనటువంటి జీవనది శాశ్వతంగా ఉంటుంది. కనుక మీరు ఆ పరమ పవిత్రమైనటువంటి జీవనదిలో ఒక భాగంగా మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సర్వేశ్వరుడు మీకు సతదా సర్వదా శాశ్వత ఆశీర్వదించిన గాక. హరి ఓం, హరి ఓం.